పొద్దున్నే స్టార్ట్ చేశాను అనుకుంటున్నారా? కాదు, ఇక్కడ ఒక జాగ్రత్త అనేది మీకు చెప్పడం కోసం వీడియో స్టార్ట్ చేస్తూ దొరికినటువంటి ఈ ప్రాంతంలో దొరికినటువంటి స్టోన్స్ మీకు చూపిస్తున్నాను. రంగురాళ్ళలో గడ్డ కోరి, రంగురాళ్ళ యొక్క కోరి ఈ ప్రాంతంలో ఉంది. ఈ గడ్డ ఇక్కడుంది. దీన్ని నేను ఇలా కదిలించాను. దీని కింద ఏముందో మీరు చూడండి. కనబడిందా? తేలు దోండి, తేలు. ఇలా చేతులు పెట్టేటప్పుడు మనుషులు చాలా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ప్లీజ్, చిన్న విషయాన్నైనా లైట్గా తీసుకోమాకండి. మనం చాలా దూరంలో ఉన్నాం ఊరికి బయట. ఇది కుట్టేలోపు మనకి ఏదైనా జరగచ్చు, జరగకపోవచ్చు. మంచిగానే ఉండాలి కదా, జాగ్రత్తగా. దానికోసం మీకు తెలియజేస్తున్నాను. చేతులు అయితే పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయండి. ఏదైనా మీ దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న ఆయుధాలతోటి, ఇలాంటి ఆయుధాలతోటి ఏదైనా ఒక సేఫ్టీగా ప్లాన్ చేసుకోండి. అది కుడితే మామూలుగా ఉండదు. ఎందుకంటే ఇది ఇళ్ళ కాడ తిరిగేది కాదు. దయచేసి అర్థం చేసుకోండి వీడియో చూసేవాళ్ళు. స్టోన్ మీద కొంచెం వాటర్ అయితే వేసాను. ఈ రంగురాళ్ళ కోరిలో దొరికింది. క్రిస్టల్ రాయి రంగురాళ్ళ కోరిలో దొరకటం వల్ల చాలా మంచి స్టోన్ అనుకుంటున్నాను. ఈ పక్క మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి ప్రాంతంలో, రంగురాళ్ళ ప్రాంతంలో ఇలాంటి స్టోన్ దొరికిందంటే కొంచెం డిఫరెంట్ స్టోన్ అన్నమాట ఇది. రంగురాళ్ళ కోరిలో క్రిస్టల్ లాంటి స్టోన్, గ్లాస్ స్టోన్ దొరికిందంటే నిజంగా కొంచెం సంథింగ్ ఏదో ఆలోచించాల్సిన స్టోన్ అన్నమాట ఇది. ప్లీజ్, వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. రంగురాళ్ళ కోరిలో చాలా డిఫరెంట్ స్టోన్ దొరికింది ఇవాళ అయితే. బ్లూ కలర్లో ఒక రంగురాయి అయితే దొరికింది. ఫస్ట్ టైం ఇలాంటి స్టోన్ బ్లూ కలర్లో నేను చూస్తున్నాను. బ్లూ కలర్లో క్రిస్టల్స్ స్టోన్ చూశాను, కానీ ఇలా రంగురాళ్ళలో బ్లూ కలర్ ఇదే ఫస్ట్ టైం చూడటం. ఇది కింబర్ అనుకోని ఉంది, రంగురాళ్ళ కింబర్. ఈ కింబర్ అయితే తొలగించాను ఇప్పుడే. ఇలా ఉంది. ఇప్పుడు రంగురాయిలో నేను తేనె కలర్ స్టోన్, రెడ్, గోమేధికం ఇలాంటి చూశాను, కానీ ఇలాంటి బ్లూ కలర్లో ఇదే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంతే సైజులో ఒక చిన్న చక్కటి డైమండ్ దొరికితే బాగుంది. అన్నీ ఇలాంటి రంగురాళ్ళు ఎక్కువ ఉన్నాయి, కానీ బ్లూ కలర్ కనబడటం ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ నేను వెతికే ప్లేస్లో ద్రాక్షపల్లి, రెడ్డి చింతల, గోలి అనే ఊరికి వచ్చిన తర్వాత ఈ కోరి ఉంది. ఇక్కడ ప్రాబ్లం ఉందో లేదో తెలియదు, ఎందుకంటే ఇక్కడ ఎవరు లేరు వెతికేదానికి మనుషులు. కావాలంటే చూడండి, ఎవరు లేరు. అవి మావే. ఇలా ఉంది ఈ రంగురాళ్ళ కోరి.
ఇలాంటి రంగురాల ప్రపంచంలో దొరికే ఛాన్స్ ఉందని, మంచి స్టోన్ మీకు నమ్మకం అనిపిస్తే లొకేషన్ అడగండి, పంపిస్తాను. వీడియో చూసే వాళ్ళకి ధన్యవాదాలు. చేతులు అసలు నిలవట్లేదు, జారిపోతూ ఉంది. ఈ స్టోన్ మీద అక్షరాలు కూడా ఉన్నాయి, నెంబర్స్. అసలు ఈ స్టోన్ ఇంకా ఎక్సలెంట్గా ఉంది. ఇది బహుశా గోమేతకమా, తెలిస్తే పేరు అయితే అదే అనుకుంటున్నాను. మీకు తెలిస్తే మెసేజ్ చేయండి, తెలియకుంటే లైక్ చేయండి. చాలా స్టోన్స్ దొరుకుతున్నాయి ఇక్కడ ఈ ప్రాంతంలో. రంగురాల కోరి, ద్రాక్షపల్లి, రెడ్డి చింతల దాటిన తర్వాత గోలి అనే ప్రాంతానికి వస్తే ఈ కోరి ఉంటుంది. తేళ్లే కాదు, ఇంకా రకరకాలవి ఉన్నాయి. వేసే అడుగు జాగ్రత్తగా వేయాలి. ఇంటికాడ మనల్ని నమ్ముకొని ఉంటారు. ఇలాంటి ప్లేస్కి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తలు ఉండాలి. నేను ఇన్నాళ్ళు కొంచెం ఓపిక ఉండాలనుకున్నాను, కొంచెం కాదు చాలా ఓపిక ఉండాలి. గుర్తు తెలియని చిన్న చిన్న స్టోన్స్ రంగురాలలో కూడా లైట్ గ్లాస్ కోటింగ్తో ఉండేటువంటి కొన్ని స్టోన్స్ కనబడుతూ ఉన్నాయి. ఇలా కింద చూసినప్పుడు ఒక మాదిరిగా ఉంటాయి స్టోన్స్, కానీ ఎక్కువ శాతం మాత్రం రంగురాళ్ళే దొరుకుతూ ఉన్నాయి. రంగురాళ్ళ కింబర్ నుంచి బయటకు వచ్చినటువంటి స్టోన్ ఇది. మనకు కావాల్సినటువంటి స్టోన్ దొరకడం అనేది అంత సులభం కాదనిపిస్తూ ఉంది. ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం మాత్రం రంగురాళ్ళే దొరుకుతున్నాయి. ఇక్కడైతే ఏమీ ఉండవు, వాటర్ ఉండవు, ఫుడ్ ఉండదు. మొత్తం ఇలాంటి రంగురాలు అయితే దొరుకుతూ ఉన్నాయి. వీడియో స్కిప్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇలాంటి వీడియోస్ చూడటం అనవసరం అనుకుంటే ఛానల్ పక్కకు తొలగించడమే చాలా మంచిది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి వాళ్ళు చూస్తేనే ఉపయోగం ఉంటుంది. రంగురాల కోరిలో ఫస్ట్ టైం ఒక చక్కటి గ్లాస్ స్టోన్ చిన్న పొలుకు ఒకటి కనబడింది. దాన్ని జూమ్ చేయటం వల్ల అలా కనబడుతుంది. ఆ స్టోన్ చాలా చిన్న స్టోన్ అది. మనం రోజు వెతికే రంగురాలలో పైకి ఇలా గ్లాస్ కోటింగ్ వచ్చి ఉంటే చాలా మంచి స్టోన్ అనుకొని మంచిగా వెతకొచ్చు, ప్రయత్నం చేయొచ్చు. మనం వెతికే ప్రతి స్టోన్ ఈ మాదిరిగా లేదు, అన్నీ రంగురాళ్ళే. దానికి ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ ప్లేస్ వేస్ట్ అని. ఇలాంటి చిన్న చిన్న పలుకులు దొరికినప్పుడు కొంచెం మంచి ప్లేస్ అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కొంచెం కాదు, ఓపిక అనేది చాలా ఓపిక ఉండాలి ఇలాంటి ప్రాంతానికి వచ్చి వెతకాలంటే. చూడండి, క్రిస్టల్ రాయి ఏ సైజులో ఉందో, రంగు రాయి ఏ సైజులో ఉందో. గ్రీన్ కలర్లో ఉంది లైట్. ఈ కింబర్ స్టోన్ పగలగొట్టిన తర్వాత వచ్చింది ఇది. కింబర్ స్టోన్ లోపల ఉన్నటువంటి స్టోన్స్ ఇవి మీరు చూసేది.
ఇలాంటి రాళ్ళు దొరికే ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను. ఎక్కువ శాతం ఇక్కడ మంచి కింబరే దొరుకుతుంది, రంగురాళ్ళ కింబర్. ఇట్లా పగలగొట్టే కొద్దీ ఇలాంటి స్టోన్స్ బయటకు వస్తూ ఉన్నాయి. చేతిలో జారిపోతూ ఉంది స్మూత్గా. రంగురాళ్ళు ఇవి. దేనికైనా పనికొస్తే మెసేజ్ చేయండి, ఇలాంటి స్టోన్స్ పనికొస్తాయా లేదా అనేది. వీటిలోనే ఇంకా మంచి గ్లాస్ స్టోన్ పడాలి, అప్పుడు మనకి దొరికే ఛాన్స్ ఉందని మనం అనుకోవచ్చు. క్రిస్టల్ స్టోన్ లాగా ఒక మంచిగా కనబడాలి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దీంట్లోనే అన్ని రకరకాల రాళ్ళు ఉన్నాయి. ఇట్లా ఎత్తి వేసానో లేదో అక్కడ స్టోన్ పైకి లేసి వచ్చింది. దేనికైనా ఉపయోగపడుతుంది ఈ స్టోన్. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. కనీసం గోమేతకం లాంటి విలువైన స్టోన్స్ ఏమన్నా దొరికే ఛాన్స్ ఉంటే వీడియోలో ఎక్కడైతే మీరు చూస్తారో అక్కడ కొంచెం ఆ స్టోన్ పేరు మీకు తెలిస్తే ఖచ్చితంగా మెసేజ్ చేయండి. స్టోన్ అయితే అసలు చేతిలోనే నిలవట్లేదు, అంతా స్మూత్గా ఉన్నాయి. అయితే చాలా ఉన్నాయి, అసలు అర్థం కావట్లేదు. ఇలాంటి రౌండ్గా రాళ్ళన్నీ కింబర్ స్టోన్స్ బయటకు వస్తూ ఉన్నాయి.